నమస్తే ఫ్రెండ్స్, మా కువైట్ మేడం గారిని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలు అయితే అయ్యింది. కువైట్ లో అయితే ఎండాకాలం అయితే చాలా ఘోరంగా అయితే ఉంటాయి. ఇప్పుడు నన్ను చూసి మా కువైట్ మేడం గారి రియాక్షన్ ఎలాగుంటది ఏమో గానీ బాబు, నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. కువైట్ ఇళ్లలో డ్రైవర్ గా పనిచేయడానికి వచ్చిన వాళ్ళకైతే సెపరేట్ గా కార్ అయితే ఇస్తారు. సెపరేట్ గా అయితే ఉంటది డ్రైవర్ కి కార్. ఇక్కడ మా కువైట్ మేడం గారిని మార్నింగ్ 8 గంటలకి ఆఫీస్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చాను నా కార్ మీద. ఇది మా సార్ కారు. కువైట్ లో కాస్త ఘోరమైన ఎండలకైతే నా కార్ లో ఏసీ అయితే పని చేయకుండా అయితే పోయింది. పొద్దున్న 8 గంటలకే మా కువైట్ మేడం గారిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేనైతే కార్ అయితే రిపేర్ సెంటర్ కి అయితే పట్టుకెళ్ళాను. కువైట్ లో నేను నడిపే కారు టయోటా క్యామరీ. మధ్యాహ్నం 1 గంటకే ఇచ్చేస్తా అన్నారు రిపేర్ చేసి. కానీ ఇంకా ఏసీ అయితే రిపేర్ అవ్వలేదు. సాయంత్రం అయితే ఇస్తా అన్నారు కారు. అందుకనేసి మా సార్ కార్ అయితే వేసుకెళ్తున్నాను. ఫ్రెండ్, మొత్తానికి అయితే నేను అనుకున్నది అయితే జరిగింది. కువైట్ లో నేను నడిపే కార్ లాంటివి, క్యామరీ లాంటివి చాలా వెహికల్స్ అయితే ఉంటాయి. కార్లు సేమ్ నాలాంటి కారే మా కువైట్ మేడం గారు ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పటికి కార్ ముందైతే ఆగింది గేట్ ముందు. ఆ కార్ మాదేనేమోనని మా కువైట్ మేడం గారు ఆ కార్ లోకి అయితే ఎక్కపోయారు. వెంటనే నేనైతే ఈ కార్ లో ఉండే హార్న్ కొడుతూ విండోలో నుంచి చేయి బయటకెట్టి మా కువైట్ మేడం గారిని అయితే సైకిల్ చేశాను. మేడం గారు, నేను ఇక్కడ ఉన్నానని, ఇది మన కార్ అని. ఈ రోజైతే మా కువైట్ మేడం గారు అయితే పరేషాన్ అయిపోయారు. నేను చెప్పలేదు నా కారు పాడైపోయిందని, మా కువైట్ సార్ కూడా చెప్పలేదంట. మొత్తానికి అయితే మా కువైట్ మేడం గారిని ఆఫీస్ నుంచి ఇంటి దగ్గరికి అయితే సేఫ్ గా అయితే డ్రాప్ చేసేసాను. అండ్ కువైట్ లో అలవాట్లో పొరపాటు లాగా అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కువైట్ లో ఉన్న డ్రైవర్లకి మీకు కూడా అయితే జరిగిందా అని కామెంట్ అయితే పెట్టండి. నేను కువైట్ వచ్చి మా కువైట్ మేడం గారి ఇంట్లో పని చేయబట్టి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు బట్టి కూడా ఎప్పుడు కూడా ఈ కార్ అయితే తుడుతుంది తప్ప ఏ రోజు కూడా మా సార్ కార్ అయితే డ్రైవింగ్ చేయలేదు. సూపర్ అయితే ఉంది. ఫస్ట్ టైం అయితే నడిపాను టయోటా ల్యాండ్ క్రూజర్ 2010 మోడల్. చూడండి, చాలా చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా 8 సీటర్ బండి, చాలా చాలా బాగుంది ఫ్రెండ్. కండిషన్ అంతా కూడాను. మొత్తానికైతే ఇదే నేను నడుపుకొచ్చిన కారు, మా సార్ కారు. నేను ఈ రోజు దిగిన సెల్ఫీ ఇదే. మొత్తానికైతే మా కువైట్ సార్ బండి ఫస్ట్ టైం అయితే నడిపాను. అంతేకాకుండా ఫస్ట్ టైం ఇంత పెద్ద కారు నడపడం కువైట్ లోను చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఫ్రెండ్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్.